నమస్కార్ సార్, వెల్కమ్ టు టీజీ అకాడమీ. ఈరోజు మనం కాకతీయుల కాలం నాటి స్వతంత్ర రాజుల్లో మొదటి రాజు అయినటువంటి మొదటి ప్రతాపరుద్రుడు, ఇతని పేరే రుద్రదేవుడు. అయితే ఎక్కువ మ్యాటర్ లేకుండా ఇంపార్టెంట్ మ్యాటర్ ఏదైతే ఉంటుందో ఎగ్జామ్లో అడిగేటువంటి అవకాశం ఉన్నటువంటి అంశాలను మాత్రమే చర్చిస్తాము. కాబట్టి మీకు బేసిక్ లెవెల్ కావాలంటే అకాడమీ బుక్ చదవండి. ఎగ్జామ్ పాస్ కావాలంటే నేను చెప్పినటువంటి ఈ క్లాస్లో ఇంపార్టెంట్ ఏదైతే ఉంటాయో అవి చదివితే సరిపోతుంది. అయితే రుద్రదేవుడు మొదటి ప్రతాపరుద్రుడు స్వతంత్రంగా కాకతీయ సామ్రాజ్యాన్ని పాలించిన మొదటి రాజు. కళ్యాణి చాళుక్యులు బలహీనపడడంతో రుద్రదేవుడు హన్మకొండలోని పూర్తిగా స్వాతంత్రాన్ని ప్రకటించుకున్నాడు. ఇతను పూర్తి స్వతంత్ర పాలన చేసిన మొట్టమొదటి కాకతీయ రాజు. అయితే రుద్రదేవుడు హనుమకొండ శాసనం మరియు గణప శాసనాలు, ఈ రెండు శాసనాలు, ఒకటేమో హనుమకొండ శాసనం, అదే మనం 1000 స్తంభాల గుడి అంటాము. అది ముందు ఇంకా చెప్తాము. మొదటిది హనుమకొండ శాసనం, గణపవరం శాసనాలు, ఈ రెండు శాసనాలను వేయించాడు. ఈ రెండు శాసనాలలో తన తండ్రి అయినటువంటి రెండవ ప్రోళరాజు యొక్క విజయాల గురించి వివరించాడు. హనుమకొండ శాసనాన్ని అచింతేంద్రుడు లిఖించాడు. అంటే ఈ 1000 స్తంభాల గుడి ఏదైతే ఉందో ఇది ఏ విధంగా ఉండాలి, త్రిపీఠికంలో ఏ విధంగా అమర్చాలి అనేటువంటి దాన్ని రచించింది అచింతేంద్రుడు లిఖించాడు. రుద్రదేవుడు హన్మకొండలోని తన పేరు మీదనే రుద్రేశ్వర ఆలయాన్ని వేయించాడు. ఇదే 1000 స్తంభాల గుడి. మొదటి ప్రతాపరుద్రుడు రుద్రదేవుడు ఇతను ఏం చేసిండంటే 1000 స్తంభాల గుడి నిర్మించిన తర్వాత ఇతను ఓరుగల్లు నగరాన్ని పాక్షికంగా నిర్మించి రాజధానిని పాక్షికంగా ఓరుగల్లుకు మార్చారు. అయితే రుద్రదేవుడు, ఇతని పేరే మొదటి ప్రతాపరుద్రుడు, ఇతను వేయించిన 2 శాసనాలు తన తండ్రి యొక్క విజయాలను తెలియజేస్తాయి. అయితే 1000 స్తంభాల గుడికి మరొక పేరు రుద్రేశ్వర ఆలయం. ఇవి ఇంపార్టెంట్. పాక్షికంగా ఓరుగల్లును నగరానికి రాజధానిగా నిర్మించుకొని తర్వాత హన్మకొండ నుండి ఓరుగల్లుకు మార్చారు. ఇది ఇంపార్టెంట్. ఆ తర్వాత స్వతంత్ర ఫస్ట్ కాకతీయుల్లోని ఎవరైతే సామంత రాజులైతే ఉన్నారో కాకతీయుల ముందు ఎవరంటే ఎవరికి సామంతులు అంటే కాకతీయులు, కళ్యాణి చాళుక్యులకు సామంతులు. ఇది ఇంపార్టెంట్. అదేవిధంగా కంటిన్యూస్ మనం చూసుకున్నట్లయితే పాక్షికంగా మొదటి ప్రతాపరుద్రుడు చేసిన తర్వాత రాజధానిని పూర్తిగా ఓరుగల్లుకు మార్చింది మాత్రం గణపతి దేవుడు. ఇతను ఉదయచోళుడు కుమార్తె పద్మావతిని వివాహమాడిన సందర్భంగా ఎవరికి ఉదయచోళుడు అనే కుమార్తెను పద్మావతిని వివాహమాడిన సందర్భంగా రుద్ర సముద్ర తాటకం అనే చెరువును తవ్వించాడు. తర్వాత ఇతను సంస్కృతంలోని నీతిసారం అనే గ్రంథాన్ని కూడా రచించాడు. ఇది ఇంపార్టెంట్. ఆ తర్వాత ఇతను విద్యాభూషణం అనే బిరుదును పొందినాడు. క్రీస్తు శకం 1882లో జరిగిన పల్నాడు యుద్ధంలో ఇతను నలగామ రాజుకు మద్దతు తెలిపాడు. ఎవరికి మద్దతు తెలిపాడంటే నలగామ రాజుకు మద్దతు తెలిపాడు. ఇతనికి రాజ్యపాలనలోనే గంగాధరుడు అనే మంత్రి సహకరించాడు. దీంతో రుద్రదేవుడు గంగాధరుని సబ్బి మండలానికి నాయకుడిని చేశాడు. అయితే గంగాధరుడు హన్మకొండలోని ప్రసన్న కేశవాలయాన్ని నిర్మించాడు. రుద్రదేవుని యొక్క కోట సేనాని, అతని కోట గేల్వాట్ అనే బిరుదు కలదు. ఇతని కాలంలోని యాదవులు దేవగిరి వద్ద పూర్తి స్వాతంత్ర పాలన ప్రారంభించారు. యాదవ రాజు జైతుని రుద్రదేవునికి హతమార్చాడు. రుద్రదేవుని హతమార్చింది ఎవరంటే యాదవ రాజు అయినటువంటి జైతుంగి ఈ రుద్రదేవుణ్ణి హతమార్చాడు. అయితే రుద్రదేవుని యొక్క కోట సేనాని ఇద్దరు ఇతని కోట
గేల్వాట్ అనే బిరుదును కలదు. కోట గేల్వాట అనే బిరుదు కలదు. ఇతని కాలంలోనే యాదవుల దేవగిరి వద్ద పూర్తిగా స్వతంత్ర పాలన ప్రారంభించారు. మొదటి కాకతీయ రాజుల్లో ఇంపార్టెంట్. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.